హలో అండి. నమస్తే. వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్. ఇంట్లో కొబ్బరి అటుకులు ఉన్నట్లయితే ఇలా చేయండి. అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు. పిల్లలైతే అడిగడిగి తింటారు. ఎలా చేయాలో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ ఇవే: బెల్లం, కొబ్బరి, అటుకులు. ముందుగా కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని అలా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. కొంచెం అలా గ్రైండ్ చేస్తే చాలు, తురుముకొనైనా తీసుకోవచ్చు. బెల్లం తీసుకొని ఇలా నలగొట్టి పెట్టేసుకోండి. ఇప్పుడు కళాయి తీసుకొని అందులోకి ఒక 3 కప్పులు అటుకులు వేసుకుంటున్నాను. అందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసి కొంచెం ఒక 5 నిమిషాలు కొద్దిగా ఆ నిమ్మంతా పోయి పొడి పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని బాగా ఆరనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి బాగా ఆరనిచ్చాక ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే రాదు, రవ్వ రవ్వగా వస్తుందనమాట. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని ఇలా నెయ్యితో సహా వేడి వేడి నెయ్యితో సహా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకులు కొబ్బరి మిక్స్లో వేసేసుకోవాలి. ఇప్పుడు 3 కప్పుల అటుకులకి 1.5 కప్పులు బెల్లం తీసుకొని ఒక అరకప్పు వాటర్ పోసుకొని బెల్లం అంతా కరిగాక ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకులు కొబ్బరి మిక్స్ని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా బాల్లా అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా రౌండ్గా బాల్లా చుట్టేసుకోవాలి. ఇలా లడ్డూలా చుట్టేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.